వెల్కమ్ బ్యాక్. సికింద్రాబాద్ లో అండర్-14 సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఇవాళ జరుగుతున్న సెలక్షన్స్ కోసం జిమ్ఖానా మైదానం వద్ద బార్లు తీరారు క్రికెట్ క్రీడాకారులు. సెలక్షన్స్ ప్రాసెస్ లో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై క్రీడాకారుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్రీడాకారులను ఉదయం నుంచి ఎండలో నిల్చోపెట్టి చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. కనీసం గ్రౌండ్లోకి కూడా రానివ్వకుండా రోడ్డుపై ఎండలో ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్న యాజమాన్యం తమకేం పట్టనట్లు ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ళు అక్కడ గోడ పచ్చి గోడ ఉందన్న, గోడ దగ్గర ఆ ఎండ తీసి నిలబెట్టారు పిల్లల్ని. నాకు గోడ పచ్చిగా ఉంది, పిల్లలు ఎండలో ఉన్నారు, మనం అంటే గంట నిలబడగలము, పిల్లలు నిలబడలేరని అంటే రేపు పొద్దున్న రాపో పేరెంట్స్ అయితే నువ్వు పోయి ఆడతావా? నువ్వు జరుగు పక్కకి మొదలు చెట్ట పంపాలో అసలు మీరే సగం మట్ట మీడ కానీ మాట్లాడుతుంది. ఇది ఎప్పుడు అంత నాకు ఇక్కడ తెలిసిన తర్వాత మా అబ్బాయి వచ్చాడు, ఇక్కడ వేరే వాళ్ళు ఏమనుకుంటున్నా వేరే వాళ్ళు అంటుంటే నేను ఏంటంటే ప్రతిసారి జరిగేదంటే హైదరాబాద్ ఒకసారి జరుగుతుంది, తర్వాత డిస్టిక్ వైజ్ జరుగుతుంది. కానీ ఈసారి తెలంగాణ మొత్తానికి 2 రోజులు ఇవ్వటం వల్ల క్రౌడ్ ఇంత ఎక్కువైంది అని వాళ్ళు అంటారు. అందుకని ఇక్కడ ఎవరు సరిగా పట్టించుకోలేదు అని చెప్తారు. అసలు వచ్చి ఇప్పుడు మనం చిన్న ఆధార్ కోసం నిలబడటానికి గంటలు అల్లాడిపోతాం. పిల్లలు అక్కడ ఎండలో ఉన్నారు, లోపల పంపండి అంటే రెస్పాండ్ లేదు. ఎవరో కంప్లైంట్ ఇస్తే పోలీసులు వచ్చారు, సార్ తొందరగా పంపండి సార్ అంటే ఎంట్రీలు 2 పెట్టారు. ఇటు 20 మందిని పంపితే అటు 10 మందిని పంపుతారు. పిల్లలు అక్కడ క్రౌడ్ అయిపోతున్నారు ఒక్కసారిగా. మేమేమన్నా అంటే పిల్లల్ని తొందరగా కొద్దిగా మీరే పంపించండి, మేము ఎవరు అర్థం ఉన్న పేరెంట్స్ వెళ్ళిపోతామని కూడా చెప్తున్నాం. దానికి మాకు తెలుసు నువ్వు అని ఇందాక ఒక పెద్ద ఆయన మాట్లాడుతుంటే ఆయన కూడా నువ్వు చేతురా అని మాట్లాడుతావు. రోడ్ మీద ఫుట్పాత్ మీద లైన్ ఉంది, పిల్లలు పొద్దుగానే వచ్చిండ్రు, బాక్స్ ఓపెన్ చేసుకుని నిలబడి తింటున్నారు. కనీసం వీళ్ళు ఆర్గనైజ్ చేసి పిల్లల్ని లోపల గ్రౌండ్ లో కూర్చుని పెట్టి సాయంత్రం అయినా రోడ్ మీద మీరు లిటరల్ గా నా దగ్గర ఉన్నాయి సార్, వీడియోస్ తీశారు. లిటరల్ గా రోడ్ మీద నిలబడి ఫుట్పాత్ మీద నిలబడి తింటున్నారు. అంత లైన్ ఉంది, ఎవ్వరు ఆర్గనైజర్స్ ఒక్కరు లేరు సార్. ఓన్లీ గేట్ దగ్గర లోపల ఉన్నారు తప్ప ఒక సెక్యూరిటీ తప్ప ఎవ్వరు లేరండి. దారుణం ఇది. అంటే ఏదైనా జరిగినాక మనం బాధపడే బదులు వీళ్ళు ముందు జాగ్రత్త చర్యగా తీసుకోవాలని చెప్తుంటే కూడా 2-3 వరస్ట్గా అంటే మీరు ఏంటి ఆర్గ్యూ చేస్తారు, నేను సజెషన్ ఇస్తున్నాను సార్. కనీసం నన్ను 10 మంది వాలంటీర్లను పెట్టమంటే కూడా వాళ్ళు పెట్టలేకపోతున్నారు సార్.